అందరికీ నమస్కారం. జగద్గురువైన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి పాద పద్మములకు నమస్కరిస్తూ ఒక వ్యక్తికి జ్ఞానాన్ని చెప్పే అర్హత ఉందా? అసలు నువ్వు ఎవరు ఛానల్ పెట్టుకోవడానికి, దేవుడి విషయాలు చెప్పడానికి దీనికి ఏమైనా పర్మిషన్ ఉందా? ఎవరి అనుమతైనా తీసుకున్నారా? ఇది సరైందా, ఇది కాదా అని కొంతమంది ప్రశ్నించటం జరిగింది. ఇంకొందరు వాళ్ళు దారి తప్పిపోయారు అని మాట్లాడడం కూడా జరుగుతుంది. దారి తప్పిపోయారు అని ఏది అయినా, ఏ విషయమైనా జ్ఞానము ఆధారంగా, గురువు యొక్క మాట ఆధారంగా నడుచుకోవటం అనేది జ్ఞానుల యొక్క లక్షణం. ఏ పని చేసినా, ఏ నడవడిక, ఏ కార్యము, ఏ భావం ఉన్నా దానికి గ్రంథ ప్రమాణం, గురు ప్రమాణంతో చేయాలి. గురు ప్రమాణం లేకుండా, గురువు మాట లేకుండా ఏ పని కూడా చేయకూడదు. అయితే మేము ఈ విధంగా మాట్లాడవచ్చా అంటే, గురువు చెప్పిన జ్ఞానాన్నే తీసుకొని, గురువు చెప్పిన జ్ఞానాన్నే ఇతరులకి ఇది చాలా గొప్ప జ్ఞానం అని మాట్లాడవచ్చా? ఆ అవకాశం ఉందా? మాట్లాడకూడదా అంటే, మాట్లాడే స్వేచ్ఛ ఉందా లేదా? అది గురువు గారు చెప్పారా లేదా? గురువుగారు చెప్పుంటే అది శాసనం అయిపోద్ది. గురువుగారు చెప్పకుండా తీసుకున్న నిర్ణయం ఎంతమంది అయినా ఖండించవచ్చు, అడగవచ్చు. కాబట్టి మాకు అంటే ఈ శరీరం నుండి జ్ఞానం చెప్పే అర్హత ఉందా లేదా? మన ప్రబోధానంద స్వామి వారి మాటల్లోనే విందాము. అదులు బెదులు అనేటువంటి ప్రసంగంలో మొట్టమొదట అంటే ప్రసంగం మొదలుపెట్టిన కొద్దిసేపటికే ఈ విషయాన్ని చెప్పారు. కేవలం మీకు ఒక కొత్త పుస్తకం వచ్చింది, ప్రశ్న జవాబులు, ప్రతివాద ప్రశ్నలు, సత్యవాద జవాబులు. అవి కొంతమంది చదివే ఉంటారు, ఇంటికి కొంతమంది చదవనటువంటి వాళ్ళు చదవండి. మీకు ప్రతి పుస్తకంలోనూ కొత్త జ్ఞానాన్ని అందించి ముందుకు తీసుకోబోతున్నాము. కానీ మేము తీసుకున్నంత స్పీడ్గా మీరు వేగంగా ముందుకు రాలేదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అటువంటి స్పందన కనపడలేదు. 10 మందికి తెలియని మీకు తెలిసిన జ్ఞానాన్ని చెప్తూ ఉంటే అప్పుడు మీకు కొంత జ్ఞానం తెలిసి కనుక్కునేవాళ్ళు. కానీ మీరు స్వతంత్రంగా ఉండిపోతున్నారు, నాకు తెలిసినంత వరకు మాకు తెలిసింది అని ఎదురు చెప్పడం లేదు. అటువంటి సందర్భంలో మీకు తెలిసిందనుకోవాలా, తెలియదనుకోవాలను అర్థం కాకుండా అనమాట. తెలిసింటే చెప్పేవాళ్ళు కదా, పెద్దది తెలిసింటే. ఒకటి తెలియదామని నువ్వు స్తబ్దతగా ఉన్నారు, ఏం చెప్పలేకున్నారు అని మేము అనుకుంటుంది.
అట్లా కాకుండా మీకు తెలిసి ఉంటే తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు తెలియని వాళ్ళకు తెలియజేయండి. కొంతమంది ఏమంటున్నారంటే మాకు తెలిసిన జ్ఞానాన్ని మేము చెప్తే వాళ్ళంతా వ్యతిరేకిస్తుంటారు, మా పక్కన వాళ్ళే వ్యతిరేకిస్తారు, ఆ వ్యతిరేకత ఎందుకు లేని ఉద్దేశంతో మేము చెప్పలేదు కానీ వాళ్ళు వ్యతిరేకించిన వాళ్ళు వదిలేయండి. అందరూ వ్యతిరేకించరు కదా, కొంతమంది మాత్రం చెప్పచ్చు కదా. ఆ రకంగా మేము చెప్పేదానికి ప్రయత్నం చేస్తే అది కొంతగా దేశం బాగుపడుతుంది. నేను చెప్పడం వల్ల మీరు వినగలుగుతున్నారు, మీరు చెప్పడం వల్ల దేశం వినగలుగుతుంది. అందువల్ల మీ వల్ల జ్ఞానం బయటికి రాకన్నా అని మేము ఉద్దేశంతో మీరు దేవుడి సేవ చేయండి. దేవుడికి పూజలు పునస్కారాలు నమస్కారాలు ఇవన్నీ అవసరము. ఆయన ఎట్లా గొప్పవాడే, నువ్వు గొప్పవాడిని నువ్వు పొగిడినంత మాత్రం ఆయన గొప్పవాడు కాకుండా పోవు. దానివల్ల ఆయనకు ప్రయోజనం లేదు, మనకు ప్రయోజనం లేదు. ఆ పొగడ్తను మానివేసి మీరు ఏం చేస్తారంటే దేవుని జ్ఞానాన్ని బయటికి తెలియజేయండి, అది నిజమైన దేవుడి సేవ అవుతుంది. కానీ అటువంటి అవకాశం తెలిసిన వాళ్ళకి జ్ఞానం తెలిసిన వాళ్ళకి ఉంటుంది కానీ తెలియని వాళ్ళు ఉండదు. ఆ తెలిసిన వాళ్ళు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇతరులకు జ్ఞానం తెలియజెప్పండి అని నేను పది కోరుకుంటున్నాను. ఇప్పుడు చెప్పేది ఏమంటే ఏ సమస్య గురించి మేము కొంత జ్ఞానం చెప్తూ ఉంటాం. ఆ జ్ఞానం చెప్పేవాడు మేము ఒక్క మతానికి సంబంధించిన జ్ఞానమే చెప్తూ ఉంటే ఏమి లేదు, తెలిసినడో తెలియనడో అని వదిలేసాం. కానీ ఇప్పుడు 3 మతాలకు సంబంధించిన జ్ఞానం మేము చెప్తున్నాం కాబట్టి కొంతమంది మా మత జ్ఞానం నీకు తెలుసునా, మా మతం లేక నువ్వు ఎందుకు చేయబెట్టావు అని ప్రశ్న వేస్తున్నాను అన్నమాట. నా దగ్గర చదవడం కూడా జరిగింది. నేనే చెప్పినానంటే మీ మతం అనేది ఉంటే ఉండొద్దు కానీ మీ జ్ఞానం అనేది లేదు దేశంలో చెప్పాను. నువ్వు మతం పెట్టుకోవచ్చు, అది నీ మతం వేయవచ్చు. నీ జ్ఞానం లేదు దేశంలో. నీ మతం ఉండొచ్చు కానీ దేవుడు నీ దేవుడు లేదు, దేవుడు ఒకడే ఉండేది, ఆయనకు సంబంధించిన కూడా జ్ఞానము ఆ దేవుడికి సంబంధించింది కాబట్టి ఆ జ్ఞానం కూడా ఒక్కటే. కాబట్టి నీకు సంబంధించిన జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం అందరికీ సంబంధించింది. నువ్వు మా బుక్కు మా గ్రంథంలో మీరు ఎందుకు వచ్చారు అని ప్రశ్న వేస్తే మీ గ్రంథం అనేటువంటిది ఏమాత్రం లేదు. ఈ సర్వ మానవులకు దేవుని హక్కు ఉంది, నీకు ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది అని మీరు చెప్పండి. ఒకవేళ మీరు ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ భగవద్గీత శ్లోకాలు చెప్తే హిందువులు ఎవరు నాకు అందించి ఇది మా భగవద్గీత మీరు దీంట్లో ఎందుకు చెప్తున్నారు అని అంటే అప్పుడు మీరు అదే చెప్పండి. ఈ సర్వమానవులకు సంబంధించిన ఏమిది, సర్వమానవులకు సంబంధించిన జ్ఞానం ఇది కాబట్టి నీకేం సంబంధం లేదు, ఒక్కరికే సంబంధం కాదు అందరికీ సంబంధించింది, నీకు ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది దీని మీద అని చెప్పండి. అట్లయినా ముస్లింలు జ్ఞానం గురించి అడిగితే అదే విషయం చెప్పండి. ఏమని మీకెంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉందని చెప్పండి. ఈ విధంగా ఈ 3 గ్రంథాలు సర్వ మానవులకు సమానమైనవి, అందరికీ అవి హక్కుగా ఉన్నాయి అన్నమాట. దాంట్లో నీకు తెలిసినందుకు చెప్పుకోవచ్చు. తెలియజేయాలనుకోండి ఇంకో ఒకసారి మనకు తెలుసుకోవచ్చు బయటికి అని. అది వేరే గ్రంథము, అది ఇతరుల గ్రంథము అనేటువంటి ఉద్దేశం పెట్టుకోకండి. ఇతర గ్రంథంలో చదవకుండా ఉద్దేశం పెట్టుకోకండి. తర్వాత వేరే వాళ్ళు మీరు చదివినా కానీ మా గ్రంథం మీరు చదువుతున్నాడు కూడా వాళ్ళకు ఉండకూడదు. ఈ సర్వమానవులకు సంబంధించిన విషయము ఈ 3 గ్రంథాల్లోనూ ఉంటుంది. ఏ 3 గ్రంథాల్లోనూ? భగవద్గీతలోను, బైబిల్లోను, ఖురాన్లోను. ఈ 3 గ్రంథాల్లో సర్వమానవులకు సంబంధించినటువంటివి. ఈ ఒక్క మతానికి ఎక్కడ ఈ విధంగా చెప్పలేదు. కాబట్టి ఎవరు కానీ ఇది మా మతానికి సంబంధించింది అనే ఆ మాట అంటే అది ఏమాత్రం చెల్లుబాటు కాదు, అది పూర్తి తప్పు. సరే, ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు నేను ఇతర మతాల్లో చేయబడి చెప్తున్నాను అని అంటున్నాను. ఇతర మతాలు కాదు, నా మతంలో నేను చెప్తున్నాను. ఈ బైబిల్ మా బైబిల్ మీకేం సంబంధం ఉందని క్రైస్తవులు అడిగితే ఇది బైబిల్ కాదు, అందరికీ సంబంధించిన బైబిల్, సర్వమానవులకు సంబంధించింది కాబట్టి నేను దీంట్లో ఈ జ్ఞానాన్ని చెబుతున్నాను. అట్లే ఇతర ముస్లింలు కూడా అదే మాట్లాడవచ్చు. అడిగారు కూడా
అడిగితే అది కూడా వాళ్ళకు కూడా అదే సమాధానం చెప్పారు. ఏమని? సర్వమానవులకు సంబంధించిన జ్ఞానం ఇది, మీ పుట్టుకకే సంబంధించిన కాదు, మీ హక్కు కాదు, ఇది మీ అబ్బని సొమ్ము కాదు అని ధైర్యంగా చెప్పేసాం అనమాట. ఏమని? ఒకరి అబ్బని సొమ్ము కాదు, అబ్బంటే తండ్రి, ఒకరి తండ్రి సొత్తు కాదు, సర్వమానవులకు తండ్రి అయినటువంటి వాడు దేవుడు. కాబట్టి అందరికీ హక్కులుగా ఉన్నాము, అందరి బిడ్డలు మనము. నీకెంత హక్కు ఉందో అతని ఆస్తిలో, ఆయన ఆస్తిలో నాకు కూడా అంతే హక్కు ఉంది. లేదు ఒక తండ్రి పుట్టిన వాళ్ళు కొడుకులు పుడితే నాకే అంత వస్తుంది, నీకు సంబంధం లేదు కొనే వీల్లేదు కదా. ఆ రకంగానే దేవుడు అందరికీ ఒకడే, ఆయన అందరికీ తండ్రి లాంటి వాడు. కాబట్టి మనం అందరము ఆయనలో, మనం ఆయన జ్ఞానానికి హక్కుదారులు ఉన్నాము. ఎంత తెలుసుకుంటే అంత తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడికి అక్కడికి నిబంధన ఏమి లేదు. దీంట్లో ఎంత అవసరం ఉంటే అంత నువ్వు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా ఏమంటున్నా అంటే, ఇతరులు దీన్ని బెదిరించితే, అంటే మీరు ఎందుకు ముస్లింలు ఎందుకు వెంట పోయేదే, నువ్వు ఎందుకు ఇల్లు వెంట పోతున్నావు అని ఇతరులను అడిగితే నువ్వు ధైర్యం తెచ్చుకోని చెప్పు. ఇలా ఏం చెప్పినాడు, ఏం చెప్పినట్టు ఇది అందరూ సంబంధించిన జ్ఞానం అని చెప్పు. భయము అనేది ఉండకూడదు, అదురు అనేది ఉండకూడదు. ధైర్యము అంటాం. ధైర్యం అంటే ఆ ధైర్యానికి ఆదరిస్తే అధైర్యము అంటాము. దాన్ని అధైర్యాన్ని అదురు అని కూడా అంటారు. అదురు అంటే ధైర్యం లేకుండా ఉండడము, అంటే నువ్వు భయపడము అని అర్థం. ఇది మనకు శరీరంలో త్వరలో గుణాల మధ్యలో గుణం కాని గుణంలాగా ఉంటుంది భయం. ఆ భయాన్ని నువ్వు పొందాలనుకోండి, నువ్వు జ్ఞానాన్ని తెలుసుకోలేవు. ప్రపంచంలో అన్ని విషయాల్లోనూ అర్థం భయపడుతుంటావు, దేన్ని నువ్వు పొందలేవు. ఈ విషయాలు అక్కడి నుంచి మనం జ్ఞాన విషయానికి వస్తే, ఇది నీ తండ్రి లాంటి వాడు దేవుడు, నీకు ఆస్తి లాంటిది జ్ఞానం. కాబట్టి తండ్రి ఆస్తి నువ్వు పొందడానికి హక్కు ఉంది కదా నీకు. కాబట్టి ఏ గ్రంథము నుంచైనా ఏ జ్ఞానమైనా నువ్వు పొందొచ్చు. విన్నాం కదా, గురువు గారే చేసుకోండి, మాట్లాడండి, ఈ దేశాన్ని బాగు చేయండి, జ్ఞానులారా మీరు చెప్పాలి. నేను మీకు చెప్పటం వల్లే కదా మీరు జ్ఞానులు అయ్యారు, మీరు ఇతరులకు చెప్పాలి అని చెప్పారు. ఈ భూమి మీద తండ్రి ఆస్తి అందరిది, ఎవడి అబ్బా సొత్తు కాదు అని కూడా చెప్పాడు. గురువు మాటే. ఏదైనా ఒక మాట మాట్లాడాలి అంటే గురువు గారి యొక్క ప్రసంగాలు కానీ, ఆయన రాసిన గ్రంథంలో జ్ఞానం కానీ అడ్డం పెట్టుకొని మాట్లాడాలి. కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఏమవుద్దో అదే స్పీచ్లో చెప్పారు. నీకు అధికారం ఉందని, నీకు నోరుందని, నీకు బలం ఉందని నువ్వు ఏదైనా చేయొచ్చు అనుకుంటే ఏం జరుగుద్దో కూడా గురువే చెప్పాడు. సరే, అది రెండో విషయం. ఈరోజు మనం నిధి ప్రతినిధి అనేటువంటి అంశం గురించి మాట్లాడుకున్నాం. ఈ సంశయం కొంతమంది అడగటం వలన ఇది మళ్ళీ మాట్లాడడం జరుగుతూ ఉంది. మాకైతే ఇటువంటి సంశయం లేదు. ఎందుకంటే మేము స్వామివారి ప్రసంగాలను కానీ గ్రంథాలను కానీ ఏ సంశయం ఉన్నా వాటిని చదువుకొని ఆ సంశయాన్ని పోగొట్టుకుంటాం. సరే, ఇప్పుడు నిధి ప్రతినిధి అని ఎందుకు పెట్టావు అని అంటే, సింపుల్గా ఒక నదిలో వాటర్ ఉందనుకోండి. ఒక నదిలో వాటర్ ఉంది. ఆ వాటర్ ఒక బిందెలో, ఒక కడవలో తెచ్చుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? నదిలాగానే ఉంటుంది. అందులో నుంచి ఒక కడవలో నీళ్ళు తెచ్చుకున్నాం. ఇప్పుడు ఏం నీళ్ళు ఇవి అంటే నది నీళ్ళే. దాని ప్రతే అంటే ఈ నీళ్ళు చూస్తే నీకు అన్నదే గుర్తుకు రావాలా, అందులో నుంచి వేరు కాదు. మళ్ళీ ఈ కుండలో నుంచి
అంటే ఈ కడవలో నుండి మళ్ళీ ఒక గ్లాసులో పోసామనుకోండి, ఆ గ్లాసులో కూడా అదే. ఈ విధంగా ప్రతి అదే నిధి అనే దానికి అంటే ఎల్లప్పుడూ ఉండేది, అప్పుడు నిధిగా ఉండేది, దానికి కొరత లేదు, ఇప్పుడు నిధే. కానీ ప్రతినిధి అంటే దాని స్వారూప్యము, దాని స్వరూపము, దాని సంతతి, దానికి సంబంధించింది అదే ఇక్కడ ఉండడం. గురువు గారు దీన్ని జిరాక్స్ అంటే ప్రతి కాపీ అని చెప్పారు. చాలా గొప్ప ఉదాహరణ. అది అర్థమైతే ఇంకొకటి అర్థం కావడానికి ఇంకొక ఉదాహరణ అవసరమే లేదు మనకి. ప్రతి కాపీ అంటే ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంది, ఒక 10th క్లాస్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఉంది అనుకోండి, దాన్ని ఒక 10 జిరాక్స్లు చేశాను అంటే ఇందులో ఇదే ఇన్ఫర్మేషన్, ఇందులో ఇదే ఇన్ఫర్మేషన్ ఉంది, మళ్ళీ మారకూడదు. పేపర్ మారింది, 2 పేపర్లు కనిపిస్తుంది, ఇన్ఫర్మేషన్ ఒకటే. సో అదేవిధంగా ఈ పరమాత్మ నిధిగా ఉన్నాడు, అంటే ఎప్పటికీ ఉండే నిధిగా ఉన్నాడు. ఆయన నుంచి వచ్చిన దాన్ని ప్రతినిధి అంటాం. మళ్ళీ ఆయన లెక్కనే ఉండాలా, మళ్ళీ వేరే లెక్క ఉండకూడదు. సేమ్ మెటీరియల్ ఉండాలి, సేమ్ ఉండాలి, ఆయన సంతృప్తే ఉండాలి, ఇంకొకటి ఉండకూడదు. ఇంకొకటి ఉంటే మళ్ళీ అది ప్రతినిధి అనడానికి లేదు. నదిలో నీళ్ళు ఏ విధంగా తీసుకొచ్చావో మళ్ళీ నీళ్ళు మారకూడదు, నదిలో నీళ్ళే ఉండాలి, కుండలో కూడా. అట్లనే నిధి అంటే పరమాత్మ, నిధి అంటే పరమాత్మ. ఆయనకి ప్రతినిధి ఎవరు అని అంటే ఆత్మ. పరమాత్మకు ప్రతినిధి అంటే జిరాక్స్ కాపీ ఆత్మ. ఈ ఆత్మలు అని లేదు, ఆత్మ అన్నాడు. ఆత్మ ప్రతినిధి అంటే ఇన్ని కోట్ల శరీరాల్లో ఉన్నా కూడా ఒకే ఆత్మగా పోల్చి చెప్పాడు. నువ్వు నది నుండి ఒక పెద్ద కడవలు నీళ్లు తీసుకొచ్చి చిన్న చిన్న కప్పుల్లో ఒక 100 కప్పుల్లో నీళ్లు పోసావు అనుకోండి, ఆ 100 కప్పుల్లో నది నీళ్ళే అంటాం. కప్పులు వేరు, పాత్రలు ఎన్నైనా ఉండొచ్చు, అందులో ఉన్న వాటర్ ఒకటే. ఎక్కడ ఏ శరీరం తయారైనా అందులో ఉన్నది మాత్రం ఆత్మ. ఆత్మని ప్రతినిధి అంటా ఉన్నాం, ఆత్మను ప్రతినిధి అంటా ఉన్నాం. ఈ ప్రతినిధి నిధి నుంచి వచ్చింది. అంటే ఒరిజినల్ కాపీ నుంచి జిరాక్స్ ఎట్లా వచ్చిందో, నదిలో నీళ్లు కడవలోకి ఎట్లా వచ్చిందో, అదేవిధంగా పరమాత్మ అనేటువంటి కొలత లేనటువంటి ఆ శక్తి నుంచి విడిపోయి ఉంది ఆత్మశక్తి. ఆత్మని ప్రతినిధి అంటున్నాం, అనవచ్చు ప్రతినిధి. అయితే ఇక్కడ కొంత ఆత్మ గురించి మాట్లాడుతున్నాం. ఆత్మ తన ఆస్తి ఏంటిది అంటే తన క్రియేషన్ ఏంటిది? ఆత్మ సృష్టి ఏంటిది అంటే మాయ. ఆత్మ యొక్క సృష్టి మాయ. ఈ ఆత్మ తన గుణములనే మాయతోని జీవుణ్ణి ఇబ్బంది పెడతా ఉంటది. ఈ సృష్టి నడిపిస్తూ ఉంది. చాలా రుచిగా, చాలా టేస్టీగా, చాలా గొప్పగా ఆత్మని ప్రచారం చేస్తాం. తన ఆట ఆత్మ ఆడుతూ ఉంది. ఆత్మ తన ఆట ఆడుతూ ఉంది, గుణాలను అడ్డం పెట్టుకొని. ఒక దేవతకి సాగిలపడి నమస్కరించేది ఎవరు? ఆత్మే. వినాయకుడికి మొక్కేది ఎవరు? హనుమంతుడికి మొక్కేది ఎవరు? మతాలు పెట్టింది ఎవరు? గొడవలు పెట్టుకునేది అన్నీ ఆత్మే. సాగిలపడి ఒళ్ళంతా బూడిద పూసుకునేది ఎవరు? ఆత్మే. అయితే ఎక్కడ కూడా ఆత్మ తను బయటపడక సీక్రెట్గా, ఆ సృష్టి ఆది నుంచి కూడా సీక్రెట్గా ఒక శరీరంలో ఉంటూ ఎవరికి దొరకకుండా ఆ విధంగా కనిపించకుండా ఉన్నారు. అయితే ఈ మాయని సృష్టించుకొని ఆట ఆడి సర్వ మానవాళిని అంటే జీవులందరినీ మోసం చేస్తా ఉన్నాడు కదా ఆయన ఆట.
అయితే ఈయన సృష్టి ఎవరు? మాయ. అయితే పరమాత్మ సృష్టి ఎవరు? ఆత్మ. కాబట్టి ఆత్మ మాయ జ్ఞానం చెప్తాంది. చాతుర్వర్ణం మయా స్పృష్టం గుణకర్మ విభాగశ అని బ్రాహ్మణ వైశ్య శూద్ర ఇట్లా 4 పేర్లు ఆత్మ చెప్పింది. పక్కదో తీసుకుపోయింది. కానీ ఆత్మను సృష్టించినోడు ఉన్నాడు కదా పెద్ద ఆయన, పరమాత్మ పురుషోత్తముడు. ఆయన చెప్తాడు, ఆయన సృష్టి గురించి చెప్పాలి. కాబట్టి ఆయన సృష్టించిన ఆత్మ గురించి చెప్తాడు. నిన్ను ముప్పు తిప్పలు పెట్టి దేవతకు మొక్కుతాడు కదా, సాగిల పడి మొక్కుతాడు కదా, బోర్లా పడి మొక్కుతాడు కదా, అమ్మ తల్లి అంటా ఉన్నాడు కదా. ఆ లోపల ఒక ఆయన ఉన్నాడు, ఆ ముఖ్యటాయననే ఆత్మ. నువ్వు జీవుడివి, నువ్వు రవ్వంతున్నావు, నిన్ను ఆయన మోసం చేస్తాడు. అట్లా దేవతలో ముఖ్యవాడే ఆయనే, ముఖ్యతోడే లోపల దేవుడు, ఇంకొకటి కాదు అని చెప్తాను. ఆ ముఖ్యతోడే దేవుడు. సరే, ఆ జ్ఞానం కలిగింది జీవుడికి, బుద్ధికి వెలిగింది. గురువు వచ్చి చెప్పిన తర్వాత బుద్ధికి వెలిగింది. అరే నేను పొద్దున్నాక దేవతకు సాగిలు పడి నమస్కరించే వ్యక్తి దేవుడు అంటే అని ఇతను ఆత్మని అడగటం మొదలుపెట్టాడు, వేడుకోవటం మొదలుపెట్టాడు. ఆత్మజ్ఞానం తెలుసుకున్నాక అర్థమైంది. ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాడు. ఏ చేతులతోనైతే దేవతలు మొక్కాడు వాళ్ళందరూ పనికిరానంటాడు ఈయనే. ఒకప్పుడు మాయ జ్ఞానం చెప్పి సాగిల పడి నమస్కరించి నానా తిప్పలు పెట్టి గురువు జ్ఞానం లభించిన తర్వాత ఈయనేమంటాడు, లోపలే ఉండి నేను నీకు చెప్తా జ్ఞానం, వాళ్ళు కరెక్ట్ కాదు, నీకు విడదీసి చెప్తాడు, ఆత్మ చెప్తాడు. ఒక వాక్యం వెనక అంటే మా అనుభవం కూడా ఒకటి చెప్పుకుంటే బాగుంటుంది. అందరికీ ఉంటాయి అనుభవాలు. ప్రతి ఒక్కరు కూడా ఆ గురువు గారు చెప్పినట్లు ఛానల్ పెట్టుకొని, ఛానల్ యూట్యూబ్లో ఫ్రీయే కాబట్టి ఛానల్ పెట్టుకొని ప్రతి ఒక్కరు జ్ఞానాన్ని ఇతరులకు బోధించాలి. వాళ్ళ యొక్క ఈ గొంతుతో అందరూ చెప్పాలి. గురువు గారి కోరిక అది. అట్లనే గురువు గారి కాంక్ష మనం నెరవేర్చాలి. ఆ వాక్చాతుర్యం ఉన్న వాళ్ళు కానీ, జ్ఞానాన్ని బాగా చెప్పాలనేటువంటి ఉత్సుకత ఉన్నవాళ్ళు కానీ, అర్థమైన వాళ్ళు కానీ అందరికీ చెప్పాలి. అట్లనే మా అనుభవంలో ఈ యోహాను సువార్తలో ఒక వాక్యం ఉంది, చూడని వారు చూడవాళ్ళను, చూచువాడు గుడ్డివాడు కావాలి. అంటే జ్ఞానంలో 2015, 2014 ఆ మధ్యలో జ్ఞానం తీసుకున్నాక ఆ మధ్యలో ఈ వాక్యం గురువు గారిని అడగకుండా, అంటే భగవద్గీత చదువుకున్నాము, బైబిల్లో వాక్యాలని ఈ జ్ఞానానికి ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఈ వాక్యం దేనికి వర్తిస్తూ ఉంది, ఇది వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని ఆ ప్రయాసలో ఈ చూడని వారు చూడవాళ్ళను, చూచివారు గుడ్డివారు కావాలను అని అన్నప్పుడు గురువు గారు చెప్పిన సూత్రం ప్రకారం మీరు మీ లోపల ఆత్మని అడగండి అన్నారు. అంటే అప్పటికి ఆత్మజ్ఞానం పరిచయం అయింది కాబట్టి ఆత్మని వేడుకోవటం మొదలుపెట్టాం. అంటే నేను చెప్పాలా, ఇప్పుడు గురువు గారు చెప్పారనుకున్నా తెలిసిపోద్ది నాకు. కాబట్టి ఏం చేస్తా ఉన్నాము, ఆత్మని అడుగుతాను. ఎప్పుడు వెళ్ళ టైంలో ఆ వాక్యం అర్థం ఏంటిది 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 అని అడుగుతాను. అప్పుడు ఒక 6 నెలలు టైం తీసుకున్నాడు ఈ వాక్యం చెప్పడానికి. సరే, ఒక టైంలో ఇది వాక్యాన్ని నాకు అర్థం బుద్ధికి వెలిగించడం జరిగింది. తర్వాత చాలా ఆనందించాము. ఇది మా బుద్ధికి అందిన తర్వాత, అంటే ఆత్మ అందించిన తర్వాత స్వామి వారు కూడా ఈ విషయాన్ని ఒక ప్రసంగంలో ప్రస్తావించారు. అది అంటే మాకు ఈ విషయం తెలిసిన తర్వాత స్వామి వారి దగ్గర నుంచి మళ్ళీ మా బుద్ధికి చేరింది. సో ఇది ఆల్రెడీ నాకు అందింది ఇన్ఫర్మేషన్ ఆత్మ ద్వారా అని సంతోషించాం. అంటే ఆత్మ కూడా ఈ జ్ఞానాన్ని విప్పి చెప్తా ఉంటుంది. ఎంత పెద్ద ముడినైనా విప్పి చెప్పుద్ది అనడానికి మా జీవితంలో ఇది ఒక అనుభవం.
అదేవిధంగా స్వామివారు మనకు పరీక్ష పెడతాడు. ఇగో ఈ మాటకు అర్థం ఏంటి చెప్పు అని. మనందరం కూర్చొని పరీక్ష రాస్తూ ఉంటాం. సాధారణంగా మనం రాయాల్సింది ఏంటంటే ఆ ప్రశ్నను తీసుకొని ఆత్మని వేడుకోవాలి. ఈ ప్రశ్నకి జవాబు ఏంటిదని అని అడగాలి. అదే ప్రశ్న, అదే పెద్ద పరీక్ష. మనం బుర్ర బద్దలు కొట్టుకోకూడదు, లోపల ఉన్నాయని అడగాల. గురువు గారు పరీక్ష పెట్టేది ఎందుకు అని అంటే, నేను చెప్పింది వీని తలకెక్కిందా లేదా అని. అంటే మనమే ఆలోచన చేస్తే మనకే చిక్కుద్ది అని అనుకొని పరీక్ష రాయటం కాదు, ఆత్మను అడుగుతుందా లేదా. ఆత్మ ద్వారా ఇన్ఫర్మేషన్ రావాల్సింది కానీ ఇంకొకటి కాదు. ఎవరైనా ఒక విధానం రాశారంటే, అంటే పరీక్ష పెట్టడం అంటే ఆల్రెడీ మన బుద్ధికి ఒక విషయం తెలియజేసి అదే మళ్ళీ చెప్పింది అనుకోండి, అది గ్రంథాలు చూసుకొని మనం రాయొచ్చు, కాపీ కొట్టేది. అట్లా కాకుండా గురువు పరీక్ష ఎప్పుడు పెట్టినా కూడా కొన్ని పదాలు ఒక టిపికల్గా ఉంటాయి. సో ఆత్మని అడిగి ఈ విషయం తెలుసుకోండి అని పరీక్ష, అది గెలవటం అనేది. సో ఆ విధంగా మనం ఏ మర్మాన్నైనా ఆత్మని అడిగితే చెప్తా ఉన్నాడు. అది మా అనుభవంలో ఉంది, చాలా మంది జ్ఞానుల అనుభవంలో కూడా ఉంటాయి. ఈ ఆత్మ మాయను అడ్డం పెట్టుకొని ఆడించి గురువు దొరికిన తర్వాత ఆ మాయనంతా వదిలిపెట్టి ఆత్మజ్ఞానం వైపు తీసుకొచ్చి జీవునికి ఇంకా జ్ఞానాన్ని, ఇంకా అనేక మర్మాలని విప్పి చెప్పి వాడి యొక్క జాగ్రత్తని, వాడి యొక్క యోగక్షేమంని, వాని పూర్తి బాధ్యతను తీసుకొని జ్ఞానం వైపు నడిపించుకుంటూ తీసుకువెళ్ళేది మన తండ్రి అయిన ఆత్మ. అంటే ఆత్మను పట్టుకో అని గురువు చెప్పాడు, అంటే నీ తండ్రిని పట్టుకో అని చెప్పాడు. ప్రతినిధి కూడా జ్ఞానం చెప్తా ఉన్నాడు. ప్రతినిధి ఎక్కడ ఉన్నాడు అంటే ఆత్మగా ఉన్నాడు. ఏ శరీరంలో ఉన్న ఆత్మ, అది పరమాత్మ ప్రతినిధి. ఏ శరీరంలో ఉండని పరమాత్మ ప్రతినిధి. ఎవరు? ఆత్మ. గురువు ఒక వ్యక్తిని చూపించి ఇతను ప్రతినిధి అన్నాడు అనుకోండి, అతని శరీరం కదా, అతని లోపల ఉన్న ఆత్మ. ఒక్క ఆత్మ ప్రతినిధి అంటే సర్వమానవాళి శరీరంలో ఉన్న ఆత్మ ప్రతినిధే. అంతే. ఎందుకంటే సేమ్ మెటీరియల్ ఉండాలి. పరమాత్మ మెటీరియలే ఆత్మకు ఉండాలి. నదిలో నీళ్ళే కుండలో ఉన్నట్లు పరమాత్మ యొక్క సంతతి ఆత్మ. ఆత్మ కూడా జ్ఞానం చెప్పు. ఆత్మ జ్ఞానం చెప్పడానికి అన్ని రకాల అవకాశం ఉంది, కానీ నువ్వు అడగాలి. ఒక వాక్యాన్ని తీసుకొని నువ్వు ఆత్మని అడిగితే ఆత్మ చెప్తా ఉన్నదా లేదా. సో ఆత్మ మీద ఆధారపడాలి, ఆత్మజ్ఞానం తెలుసుకోండి. నేనున్నా లేకున్నా ఆయన మీకు ఎల్లప్పుడూ తోడు ఉంటాడు. ఎవరు? ఆత్మ. గురువు ఉన్నాడు, నేను నా కళ్ళ ముందే గురువుని చూశాను, ఈరోజు లేడు. కానీ ఆత్మ నాకు అన్ని విషయాలు అందిస్తూ ఉంటాడు, నేను అడుగుతూ ఉంటే. అంటే నా శ్రద్ధను బట్టి అందిస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన ఇచ్చేటువంటి సమాధానానికి నేను సంతోషిస్తున్నా, ఆనందిస్తున్నా. అదేవిధంగా గురువు పని కూడా జరగాలి. గురువు గారు ఇట్లా చెప్పారు కదా అంటే ఆత్మ మనకి ఆ గురువు మాట ప్రకారం నడిపిస్తూ ఉంటాడు. గురువు ఆజ్ఞ ప్రకారమే కానీ ఇంకోటి మనకేం అక్కర్లేదు. సరే, ఇప్పుడు ఆత్మ మాయ ప్రకారం నడిపించి గురువు జ్ఞానం రాగానే అదే ఆత్మ మాయను పక్కన పడేసి నిన్ను ఆత్మని ఆరాధికుడిగా చేస్తా ఉంది, నీకు జ్ఞానాన్ని చెప్తా ఉంది. కాబట్టి ఆత్మ జ్ఞానము చెప్తుంది, అజ్ఞానం కూడా చెప్తుంది. సన్మార్గము అపమార్గం రెండు అధికారాలు మన తండ్రి అయిన ఆత్మకి ఉంది. కాబట్టి ఆత్మ ఒప్పుదల మనకి చాలా ముఖ్యం. గురువు గారు చెప్పారు అదే. మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడుతూ ఉంటే మీకు ఆత్మజ్ఞాన విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. కాముగా ఉండకండి. మీరు మాట్లాడకపోతే ఏమి తెలియదు, ప్రపంచానికి కూడా ఏం తెలియదు అన్నారు. కాబట్టి మనం మాట్లాడాలి. ఈ ప్రతినిధి అనేది ఎవరు అంటే ఆత్మ. ఆత్మ పరమాత్మ ప్రతినిధి అంటే ఆత్మ. ఇక్కడ 3 ఆత్మలే తీసుకున్నాం. గురువు గారు చెప్పిన 3 ఆత్మలే తీసుకున్నాం. ఇంకోటి వద్దు, మనకి ఇంకోటి అక్కర్లేదు. పరమాత్మ ప్రతినిధి ఆత్మ అని చెప్పాడు, కానీ జీవాత్మ అని చెప్పాలి. జీవాత్మ కర్మ అనుభవించేవాడు, అంతే కదా. కాబట్టి ఆత్మ
గురువు పరిచయం తర్వాత జ్ఞానాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే గురువు ఆజ్ఞ చొప్పున, గురు సంకల్పం చొప్పున ఆత్మే జ్ఞానం చెబుతుంది. ఇది ఆదిత్య అనే గ్రంథంలో కూడా ఉంది. ఆత్మ గురువుగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఆత్మ పెద్దగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. సర్వమానవాళికి వెలుగై ఉన్నాడు ఆత్మ. కాబట్టి మా శరీరం నుండి ఒక విషయం బయటకు వస్తూ ఉందంటే అది ఆత్మ ద్వారా వస్తూ ఉంది, కానీ ఇంకొకటి కాదు. అదేవిధంగా ఎవరి శరీరంలో నుంచి అయినా ఒక విషయం బయటకు వచ్చిందంటే ఆత్మ ద్వారా. కాబట్టి ఎవరిలో ఉన్న ఆత్మను వాళ్ళు వేడుకొని, అంటే వాళ్ళ యొక్క ప్రతినిధిని అడిగి, అంటే నా శరీరంలో ప్రతినిధి ఉన్నాడు, పరమాత్మ ప్రతినిధి నా శరీరంలో ఉన్నాడు కాబట్టి నేను అడుగుతాను. అంటే ఎవరి శరీరంలో, ఏ శరీరంలో అయినా ప్రతినిధి ఉన్నాడు. ప్రతినిధి శరీరం బయట లేడు. ప్రతినిధి మన శరీరం బయట లేడు. నా శరీరం లోపల ఆత్మ అనే తండ్రికి ఇంకొక పేరు కూడా ఉంది, ప్రతినిధి. అంటే ఆయన జిరాక్స్ కాపీ పరమాత్మ. సరే, ఇప్పుడు భగవంతుని తీసుకున్నాం. ఆత్మ గురించి కొంత మాట్లాడుతున్నాం, భగవంతుడి గురించి మాట్లాడుతున్నాం. ఆత్మ ఎంతసేపు మాయను అడ్డం పెట్టుకొని గొడవలు, కొట్లాటలు, కర్మ ప్రకారం ఏలుబడి, ఆయన ఆట ఆయనకు ఉంది. ఏమని ఇజ్రాయెల్ దేశస్తుడు అంటాడు, లేకపోతే వంశావాలి అంటాడు, ద్రాక్షావాలి అంటాడు, ఆ సంతతి అంటాడు, ఈ సంతతి అంటాడు. ఎక్కడ జ్ఞానం గింత కూడా దొరకడానికి గొడవలు పెడతా ఉంటాడు. నానా రకాల యాతన, మతాలు ఇవన్నీ ఉంటాయి. ఆయనకు తెలిసే ఆట ఆడుతూ ఉన్నాడు. కానీ ఆత్మజ్ఞానం చెప్పండి. సరే, ఈ పని ఆత్మజ్ఞానం చెప్పే పని ఎవరిది అంటే పరమాత్మ తీసుకున్నాడు. ఈ పరమాత్మ వచ్చి ఆయన సృష్టి అయినటువంటి ఆత్మ గురించి చెప్తాడు. ఇంకా ఆయన తయారు చేసిన ఆత్మే కాబట్టి, ఆయన నుంచి విడిపోయిన ఆత్మే కాబట్టి ఈయన ఆట చెప్పాలా? ఎవరాట? ఆత్మ ఆట. అప్పుడు ఆత్మ ఈ విధంగా ఉంది, ఇట్లా చేస్తాడు, ఆ దొంగతనం చేసేది ఆత్మే, ఆ మడ్డలు చేసేది ఆత్మే, ఆ మతాల గొడవలు పెట్టేది ఆత్మే, నేను వైశ్యుడి శూద్రుణ్ణి అనేది ఆత్మే, నేను లేనివాడిని లేకివాడిని అనేది కూడా ఆత్మే, నేను చాలా గొప్పవాడిని అంటాను ఆత్మే, దేవతలకు సాగిలపడి మొక్కేది ఆత్మే, దేవతలు తయారు చేసేది ఆత్మే అని అన్ని రహస్యాలు చెప్తా ఉన్నాడు. ఎవరు? భగవంతుడు అనే వ్యక్తి. పోయి నీ అడుగుపో, నీ తండ్రి ఎక్కడ లేడు, లోపల ఉన్నాడు, అడుగుపోవాడు. అప్పటి వరకు దేవతల బొమ్మలు తయారు చేసేటోడికి జ్ఞానం అందింది అనుకోండి, అవన్నీ కర్ర తీసుకొని మొత్తం బాగా పెట్టాడు, ఆ విగ్రహాలను తీసుకొచ్చారు ఎత్తాడు. ఎందుకంటే ఆత్మజ్ఞానం దొరికింది కదా గురువు ద్వారా. అది తీసి అవసరం పడేది, నాకెందుకు ఇదంతా అంటే ఆత్మజ్ఞానం దొరకనంతసేపు ఈ మాయలోనే ఉంచుతాడు ఎవరినైనా. అట్లా గురువు ద్వారా ఆత్మజ్ఞానం బయటకు తెలియబడాలి. ఇది రూల్, వాళ్ళు పెట్టుకున్న చట్టం, దేవుడు పెట్టిన చట్టం. ఆత్మ ఎక్కడ బయటపడదు. కానీ పరమాత్మ భగవంతుడిగా వస్తే ఆత్మ విషయం తప్ప ఇంకోటి చెప్పడు. ఎందుకంటే ఈయననే బయట పెట్టాలి. తండ్రి గాక కుమారుడు ఎవరిని ఎరుగడు, కుమారుడు గాక తండ్రిని ఎవరు ఎరుగడు. వీళ్ళిద్దరికే ఉంది సంబంధం, ఇబ్బంది లేదు. ఈయన వచ్చి ఈయన గురించి చెప్పాలి. అంతవరకు ఈయన నోరు కాముకుంటాడు, అన్ని విషయాలు చెప్తాడు. ప్రపంచంలో పెద్ద పెద్ద సైన్స్, పెద్ద పెద్ద అన్ని కూడా విడిచి చెప్తాడు. ఈ ప్రపంచాన్ని మార్చేస్తాడు. ఎవరు? ఆత్మ. ఏ ఒక్కరికి ఆత్మజ్ఞానం రవ్వంతా కూడా చెప్పాడు. బయట అది ఉందంటే ఎన్నో పరీక్షలు, ఎన్నో విప్లవాలు తీసుకొస్తాడు, ఎన్నెన్నో కనిపెడతాడు, కానీ ఆయన గురించి గింత కూడా బయటపెట్టాడు. కానీ పరమాత్మ వస్తే ఆత్మ గురించే చెప్తాడు, ఆత్మజ్ఞానం చెప్తాడు, ఆయనను పట్టుకోండి అని. సో ఇద్దరు ఒప్పుదలాలి. కుమారుడు కాక తండ్రిని కూడా ఎరుగడు, తండ్రిని కాక కుమారుడు ఉన్నాడు. కాబట్టి ఈ భగవంతుడు ఆత్మ గురించి చెప్తాడు. సరే, పరమాత్మగానే ఉంటూ ఆయన భగవంతుడిగా వచ్చాడు. ఆయన శరీరం ఎట్లా ఉంది అంటే ఆయనే సృజించుకుంటా అన్నాడు. వాటి తల్లి గర్భంలో తాను సృష్టించుకున్నాడు. సృష్టించుకొని
పరమాత్మ శక్తిగా శరీరంలో ఉంటూ ఆత్మగా ఉంటూ జీవాత్మగా నటిస్తూ, అంటే ఆత్మగా కూడా నటిస్తానులే, ఆత్మగా నటిస్తూ జీవాత్మగా నటిస్తూ, అంటే ఆయనకు నచ్చిన కర్మని ఏదో రాసుకొని, ఆయన ఏదో గుణాలు పెట్టుకొని, ఆయన ఏదో సంబంధం పెట్టుకొని ఈ భూమి మీద ఒక ఆట ఆడుతూ ఉన్నారు. ఈ పరమాత్మ శరీరం నుంచి ఆత్మజ్ఞానం వస్తుంది. అట్లా వస్తేనే ఆయనని భగవంతుడు అంటున్నాం. మరి ఈ పరమాత్మ ఈ భగవంతుని శరీరంలో ఉన్నది నిధి అనాలా, ప్రతినిధి అనాలా? ఇక్కడ సంశయం. మళ్ళీ ప్రతినిధి అనాలా అంటే ఇప్పుడు గురువు గారు చెప్తారు ఏమని, ఆయన నా ప్రతినిధి అన్నాడు. ఎవరు? ఒక శరీరాన్ని చెప్పి అందులో ఆత్మని, అంటే ఒక ఆత్మని చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది? పరమాత్మగా మాట్లాడు, నిధిగా మాట్లాడు. ఈయన నా ప్రతినిధి అని చెప్పాడంటే అక్కడ ఎవరు? అక్కడ నిధిగా ఉండి ఇతను నా ప్రతినిధి అంటాడు. ఒక్కొక్కసారి నేనే ప్రతినిధి అంటాడు అనుకోండి, అక్కడ ఆత్మగా పోల్చుకోవాలి మనం. ఆయన శరీరంలో నిధి ఉంది, ప్రతినిధి ఉంది, అంటే రెండు ఆటలు ఆయనే ఆడతాడు. ఎవరు? భగవంతుడి శరీరంలో నిధిగా ప్రతినిధిగా ఆయనే ఆటలాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రెండు పేర్లు ఆయనకు వర్తిస్తాయి. ఎందుకంటే మాట్లాడాలి కాబట్టి, ఆత్మగా మాట్లాడుతూ ఉంది కాబట్టి ప్రతినిధి అంటాడు. ఒక్కొక్కసారి శాసన రూపంలో మాట్లాడినప్పుడు అది నిధి అని మనం గుర్తుపడతాం. అది కూడా గురువు గారు కొన్ని సంకేతాలు చెప్పారు. అదేవిధంగా ఈ శరీరం లోపల ఆ శక్తి ఏదైతే ఉందో, ఆ పరమాత్మ శక్తి, ఆ ప్రతినిధి, ఒక ప్రతినిధి తన విషయాన్ని బయట చెప్పాడు, అంటే ఆత్మజ్ఞానం బయట చెప్పాడు. ఆత్మజ్ఞానం బయట చెప్పాడు అంటే ఆత్మని చూపించి ఇతను నా ప్రతినిధి అంటున్నాడు. అదేవిధంగా మనకి గ్రంథాన్ని చూపించి ఇది నా ప్రతినిధి అంటాడు. ఇది ఎక్కడిది? శరీరంలో ఆత్మ అంటే సరిపోయింది. ఓకే ఓకే ఓకే. మరి గ్రంథాన్ని చూపించి ప్రతినిధి అనొచ్చా? అనొచ్చు. ఎందుకు అంటే ఈయన ఆత్మ రూపంలో ఉన్నాడు, గ్రంథం అక్షర రూపంలో ఉంది. ఈయన మాట రూపంలో చెప్పిన జ్ఞానం అక్కడ అక్షరమైంది. ఈయన శరీరంలో శక్తిగా ఉన్నాడు, అక్కడ గ్రంథం కూడా శక్తిగా ఉంది, ఆత్మజ్ఞాన శక్తిగా ఉంది. ఈయన బోధ, ఈయన నుంచి వచ్చిందే గ్రంథం అయింది. గ్రంథి నుంచి వచ్చింది కాబట్టి గ్రంథం అయింది అని చెప్పారు. గ్రంథి నుంచి వచ్చింది కాబట్టి గ్రంథం అయింది. కాబట్టి గ్రంథంలో ఉండేది అంటే ఈ పెద్ద ఆయన చెప్పేది, ఈ పరమాత్మ చెప్పేది, ఇతను ప్రతినిధిగా గ్రంథాన్ని స్థాపించడం జరిగింది. అంటే గ్రంథం అనేది మనందరం చేతిలో పట్టుకుంటాం, అది పేపర్ రూపంలో అక్షరాల రూపంలో ఉంటుంది. అది ఇట్లా ప్రతినిధి అయిందంటే నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహమిద్యతే అని అన్నాడు. అంటే అది చాలా పవిత్రమైంది అన్నాడు. ఆ పవిత్రత ఆయన నుంచి బయటికి వచ్చినటువంటి గ్రంథంలో ఉంది. గ్రంథం ప్రతినిధి. ఆత్మ తన గురించి చెప్తా ఉంది, ప్రతినిధి. గ్రంథం కూడా ఆత్మ గురించి చెప్తా ఉంది, ప్రతినిధి. పరమాత్మ నుండి విడిపోయింది ఆత్మ. అదేవిధంగా పరమాత్మ అనే జ్ఞానం నుండి విడిపోయింది గ్రంథం. విడిపోయి ఇట్లా గ్రంథంగా మారింది. ఈయన ఆత్మగా మారాడు. కాబట్టి భగవంతుడు జ్ఞానం చెప్పాలా, మొదటి సూత్రం. లేదు గ్రంథం చెప్పాలా, రెండో సూత్రం. లేదు మూడో ఆత్మ చెప్పాలా, ఇది మూడు. ఈ విషయాన్ని అక్షయ పాత్ర అనేటువంటి అంశంలో కూడా స్వామివారు చెప్పారు. చెప్తూనే నేను చెప్తా భగవంతుడిగా ఆత్మ గురించి, లేదా గ్రంథం చెప్తుంది. లేదా ఆత్మ చెప్పాలా, ఆత్మ ఎట్లాగో చెప్పండి నాకు తెలుసు అంటాడు.
గ్రంథంలో నీకు అర్థం కాలేదు, నీ శాత కాలేదు, ఇక నేనే వచ్చినా అన్నాడు. వచ్చి చెప్పినా అన్నాడు. వచ్చి ఏం చెప్పాడు? ఆత్మ గురించే చెప్పిండు. ఆ గ్రంథంలో ఏముంటుంది? ఆత్మ గురించే ఉంటుంది. ఈయన శరీరం ధరించి చెప్పినా ఒకటే, ఆ గ్రంథ రూపంలో చదువుకున్నా ఒకటే, ఆత్మ తన విషయాన్ని తను చెప్పినా కూడా ఒకటే. రూల్ ఏంది? భగవంతుడు ఒక సీక్రెట్ రిలీజ్ చేసిన తర్వాత ఇక అప్పుడు గ్రంథ రూపంలో అయినా బయటికి వెళ్ళిపోద్ది, ఆత్మ రూపంలో అయినా బయటికి వెళ్ళిపోద్ది. ఒకసారి బయటకు వచ్చిందంటే ఆత్మ శరీరంలో బుద్ధికి చేరిందంటే ఇక ఆత్మ ఊరుకోదు, ఇక గ్రంథ జ్ఞాన ప్రచారంకి వెళ్ళిపోద్ది. ఆ విధంగా క్రీస్తు యొక్క శిష్యులు కూడా ప్రపంచంతో విస్తరించి జ్ఞానాన్ని చెప్పడం జరిగింది. ఆగదు. అంటే ఇక్కడ మనకి 3 ముఖ్యమైనటువంటి ప్రతినిధులు ఉన్నారు. ఎవరు? ఒకరు భగవంతుడు, ఒకరు గ్రంథము, ఒకరు ఆత్మ. అంటే సేమ్ ఉంది కదా, మెటీరియల్ సేమ్ ఉంది, సమాచారం ఉంది. ఒక దగ్గర జ్ఞాన రూపంలో, ఒక దగ్గర ఆత్మ రూపంలో. సేమ్ మెటీరియల్. ఒక సర్టిఫికేట్ని పేపర్లో తీసుకున్నావు, ఒక సర్టిఫికేట్ని పెన్డ్రైవ్లో స్టోర్ చేసుకున్నావు, అంతేగా తేడా. అదే మళ్ళీ పెన్డ్రైవ్లో సీడీలో పెట్టి మళ్ళీ ఆ కంప్యూటర్లో పెడితే మళ్ళీ అదే నీకు ఓపెన్ అయింది. అట్లా అయితే ఇక్కడ మనకి 3 ప్రతినిధులు కనిపిస్తారు. ఒకటి భగవంతుడిని నిధి అనొచ్చు, ప్రతినిధి అనొచ్చు. అంటే అక్కడ సందర్భాన్ని బట్టి. ఒక ఆత్మను చూపించి ఈయన నా ప్రతినిధి అన్నాడు అనుకోండి, అక్కడ నిధి మాట్లాడింది. నేనే ప్రతినిధి అన్నాడు అనుకోండి, అక్కడ ఆత్మగా మాట్లాడింది. అంటే 2 పోర్షన్లు ఆయన ఏం చెప్పాడు. గ్రంథంకి చాలా విలువ మనం ఇవ్వాలి, చాలా మర్యాద ఇవ్వాలి, చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, చాలా భయభక్తులు కలిగి ఉండాలి. గ్రంథం దగ్గర చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. గ్రంథం అంటే ఆషామాషి కాదు, అది భగవంతుడి శరీరం నుంచి, అదే ఆత్మ నుంచి విడిపోయింది. అది మన కంటికి స్థూలంగా కనిపించినా దాని లోపల ఉన్న శక్తి అంతా పరమాత్మ నుండి విడిపోయి వచ్చింది. ఒక ఆత్మ ఎంత విలువైందో, ఒక ఆత్మ ఎంత బలమైందో, ఎంత శక్తివంతమైందో, గ్రంథం కూడా అంతే శక్తివంతమైంది. ఒక ఆత్మ దగ్గర నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలన్నా, గ్రంథం దగ్గర కూడా నువ్వు అంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గ్రంథం దగ్గర నువ్వు అంత జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ నీకు కనిపించదు, గ్రంథం నీకు కనిపించే ఆత్మ, కనిపించేటువంటి ప్రతినిధి. కాబట్టి గ్రంథము ప్రతినిధి అంటాం, ఆత్మని ప్రతినిధి అంటాం. భగవంతుణ్ణి నిధి అనొచ్చు, ప్రతినిధి అనొచ్చు. ఇక పరమాత్మ అయితే నిధి అనాల. ఇంకా మళ్ళీ ఆయన జిరాక్స్ కాపీ లేదు, ఒరిజినల్ కాపీ అది. సో ఇది ప్రతినిధి, నిధికి ప్రతినిధికి వ్యత్యాసం. గురువుగారు ఆల్రెడీ చెప్పేశారు, అయిపోయింది. కానీ ఈ సంశయాలు ఏంటి అని అంటే, వ్యక్తి శరీరంలో ఆత్మను తీసుకోండి, ప్రతినిధి అంటే వ్యక్తిని తీసుకోవద్దు. నాకు ఏదైనా సంశయం వస్తే నా ప్రతినిధిని నేను అడుగుతా. ఇట్లా సర్వమానవాళికి శరీరంలో ప్రతినిధి ఉన్నాడు కాబట్టి ఆయన అడిగితే ఆయన ఏ విషయమైనా చెప్తాడు, జ్ఞానం ప్రకారం ఆయన ఏ విషయమైనా చెప్తాడు. ఆయన అడగండి, నా ప్రతినిధి చెప్తాడు అని చెప్పాడు కదా డైరెక్ట్గా. నా ప్రతినిధి చెప్తాడు, మీకు ఏం కావాలంటే చెప్తాడు అని అన్నాడు. నా ప్రతినిధి నా విషయాన్ని కొనసాగిస్తాడు. పరమాత్మ కుమారుడు ఎవరు? ఆత్మ. పరమాత్మ ప్రతినిధి ఎవరు? ఆత్మ. మరి ఆత్మను అడిగితే నీకు ఎన్ని విషయాలు చెప్తాడు, నీకు ఏది కావాలంటే అది చెప్తాడు. నీ శరీరం ఎవరినో ఒకరు నీ ప్రశ్న ఏంటిది అని అడగాల్సిన పనే లేదు. మన శరీరంలో ఉన్న ఆత్మను అడిగితే ప్రతినిధి సమాధానం ఇస్తాడు. ప్రతినిధి అంటే ఆత్మే, ఇంకోటి ఏం కాదు. ఇది ఒప్పుకోవడానికి కూడా కొన్ని సంశయాలు వస్తూ ఉన్నాయంటే గురువు గారు చెప్పారు, మనకి జ్ఞానం కొద్దిగా అర్థమవుతూ ఉంటుంది, దానికి స్థాయిలు ఉంటుంది, భావము, శ్రద్ధ,
అన్నీ కూడుకొని ఉంటుంది. ఒకరికి 10 రోజులు అర్థమైంది, ఇంకొకరికి 40 రోజులు 50 రోజులు పట్టవచ్చు. అంతేగాని దారి తప్పిపోను, దారి సరి చేసుకోవాలి, తప్పు లేదు. అంతేగాని అపమార్గంలోనే ఎప్పుడు ఉండకూడదు. దారిని సరి చేసుకోవాలంటే గ్రంథం ఒకటి ఆధారం, లేదా మన ప్రతినిధి ఆత్మ ఆధారం. సరే, ప్రతినిధి అని ఈ చెప్పిందంత కరెక్టేనా? ప్రతినిధి అంటే ఆత్మేనా, నిజమేనా? లేదు ఫలానా శరీరం చూపించి ఇదే ప్రతినిధి అంటే అక్కడే ఆగిపోవాలా అని ఒక సంశయం వస్తుంది. లేదు, 100% ప్రతినిధి అంటే ఆత్మ, ఇంకా దీంట్లో సంశయమే లేదు. ఈ విషయాన్ని అదురు బెదురు అనేటువంటి అంశంలోనే, అదురు బెదురు అనే ప్రసంగంలోనే గురువు గారు చెప్పిన మాటలు విందాం. ఇక ఆయన చెప్పింది శాసనంగా ఉంటుంది కాబట్టి మనం ఎంత మాట్లాడుకున్నా గురువు గారు చెప్పారు, ఆల్రెడీ అది ప్రసంగ రూపంలో ఉంది కాబట్టి దాన్ని విందాం. విని ఆయన చెప్పిన దాని ప్రకారం వెళ్దాం. దారి తప్పిపోకుండా ఉండటానికి, మనల్ని మనం సరి చేసుకోవడానికి గ్రంథం అనేది చాలా ముఖ్యం. గురువుగారి ప్రసంగాలు అనేది చాలా ముఖ్యం. మనకి మన బుద్ధి పక్కదో పడినా గ్రంథంతో సరి చేసుకుంటాం. మన ప్రతినిధి అయిన ఆత్మని ఆధారం చేసుకొని సరి చేసుకోవాలి. తమ్మును తామే పరీక్షించుకోవాలి, ఇంకోటితో ఎందుకు మనకి. మనకు ఉన్నాడు కదా లోపల చెప్పేవాడు జ్ఞానం, నేను పట్టుకుంటే అయిపోతుంది. ఈ ప్రతినిధి ఎవరో గురువు గారి మాటల్లోనే విందాము. ఏం చెప్తున్నాడు? తప్పుగా భావించుకుని చెప్తున్నారు. ఆ దేవుడు అట్లా చెప్పలేదు. మీకు తెలిసిన జ్ఞానంతో, మీకు తెలిసిన ఐడియాతో నాకట్టే చెప్పినాడు అంటున్నారు. కానీ అక్కడ ఏమాత్రం అటువంటి అవకాశం లేదు, మీరు అనుకునేటువంటి అవకాశం లేదు అక్కడ. దాని గురించి మేము చెప్పినాం. చెప్తే మేము చెప్పిన దాన్ని కూడా మీరు తప్పని, మేము చెప్పిన దాన్ని మీరు గ్రహించుకోకుండా దాన్ని కూడా మీరు తప్పని, మమ్మల్ని కూడా తప్ప అభిమానించి మీరు అజ్ఞానంలో ఉండడం కాకుండా ఆ అజ్ఞానం అందరికీ అంటగట్టల్లో చూస్తున్నారు. సరే, పిలిపట్టలేదు అంటే అంటగట్టొద్దు, వాళ్ళు వినొచ్చు. మీరు గొప్ప జ్ఞానంలో వాళ్ళకి తెలిసి చెప్తున్నారని వాళ్ళు పొరపడి మీ మాట వినొచ్చు. కానీ నాకు ముందు తెలుసు, వెనకలిగి తెలుసు కాబట్టి ముందు వరకు అడ్డు తెలిసినప్పుడు ఏం చేస్తాడో నువ్వు చెప్పిన వాటిని అర్థమైతే అవకాశం. మధ్యలో చెప్తున్నాను, నాకు ముందు తెలుసు వెనక తెలుసు, నువ్వు చెప్పేది మధ్యలో వచ్చి చెప్తున్నాను. మధ్యలో చెప్తే నీ వాటిని నేను తింటాను, నువ్వు చెప్పేది అబద్ధమా నిజమా అని మనకు తెలిసిపోతుంది కదా. కాబట్టి నువ్వు చెప్పేది అసత్యము అని చెప్పినా, లేదు నేను చెప్పేది సత్యము అంటున్నాను. నువ్వు చెప్పేది సత్యమైతే అవ్వలేదు, నాకేం మంచిది, ఎవరికి ఏం ఇస్తలేదు. అసత్యమైతే నీ శిక్ష పడుతుందంటే నువ్వు పడినప్పుడు చూస్తానులే అంటున్నాడు. అంటే కనపట్టేది కాదు, పడినప్పుడు శిక్ష పడినప్పుడు చూస్తానులే అని వెళ్ళకుంటున్నాడు. లేదు మీకు అది దాన కూడా మంచిది కాదు, మీకు ఎప్పుడైతే శిక్ష పడుతుంది, దేవుడు వదలడు మమ్మల్ని అంటే మాకు శిక్ష పడదు, మీకే శిక్ష పడుతుంది అని చెప్పారు. ఎందుకంటే దేవుడు తప్పు చేసి చేస్తానని చెప్పాడు కదా, ఇప్పుడు మీరే తప్పు భావం చెప్తున్నారు, మీకే శిక్ష పడుతుంది. ఇప్పుడు ఆ తప్పు భావం ఎవరిని ఏం కథ దేవుడు వ్యక్తి నడువు నిలబడుకొని ఈ తప్పు అని చెప్తే కానీ అర్థం కాదు. అందువల్ల ఏం చెప్తున్నా దేవుడు ఎప్పుడు చెప్పడు మీ కర్మ కొద్ది మీరు సావండి, మీ సిద్ధపడి మీరు కావడం. నేను ఉడికేవాడిని కాదు, పలికేవాడిని కాదు, ఏం చేసేవాడిని కాదు అని ముందు చెప్పేసేవాడు. ఆయన సృష్టించిన తర్వాత ఏమాత్రం మానవుల సంబంధం లేకుండా పోయాడు. చేసినంత మధ్యలో ఆయన చేస్తున్నాడు. ఆయన ప్రతినిధి, ఆయన ప్రతినిధి ఆయన పెట్టుకున్నాడు. ఆయన ప్రతినిధి ఇవన్నీ చేసుకున్నాడు. ఆయన ప్రతినిధి ఎవరు తెలుసునా చెప్పండి, అవుతుంది పెట్టి చెప్పండి సండి. ఆత్మ అంటే ఆయన పరమాత్మ అయితే ఈయన ఆత్మ అవుతాడు అనమాట. అర్థమైనా? ఆయన పురుషోత్తముడైతే ఈయన ఏంటంటే ఆశ్చర్య పురుషుడు అవుతాడు. ఆయన లెక్క ప్రకారం భగవద్గీతలు చెప్తున్నాము, ఇంతకుముందు ఆ విషయం చెప్తున్నాము. అది కొంత అర్థమైంది. మధ్యలో దేవుని కంటే దేవుని తర్వాత దేవునికి మధ్యలో ఆత్మ ఉన్నాడు, ఆయనే ఇవన్నీ చేసుకున్నాడు అని మీకు. సరే, ఇప్పుడు ఆయన ఏం చేస్తాయంటే దేవుడు ఏమాత్రం నీ తప్పు ఉప్పు అనుకోకుండా
సాక్షిగా చూస్తున్నాడు. అది బైబిల్లో ఉంది, భగవద్గీతలో ఉంది, పురాణంలో కూడా ఉంది. అవసరం సాక్షిగా చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన సాక్షిగా నేను చూస్తున్నాడు, ఏమాత్రం ఇంత సంబంధం లేదు. ఎందుకంటే ఆయన నామరూప క్రియలు లేనటువంటి వాడు కాబట్టి, ఏ సంబంధం లేనటువంటి వాడు కాబట్టి నిన్ను చూస్తున్నాడు. ఏ నిర్ణయం తీసుకోడు, ఏ తప్పు నీకు ఆపాదించడు, ఏ శిక్ష నీ మీద వేయడు. ఎవరు? దేవుడు. ఆ శిక్ష చేసేవాడు ఎవరు? ఆ అధికారం తన కుమారుడైనటువంటి ఆత్మకు ఇచ్చాడు. తన కుమారుడైనటువంటి ఆత్మకు ఆ అధికారం ఇచ్చాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన ఆత్మకు అధికారం ఇచ్చాడు. ఎవరిని శిక్షించడానికి? మన వల్లైనా మనము నువ్వు నీకు తండ్రి బాగున్నాడు, నీకు తాత బాగున్నాడు. నీ తాత ఏం చేశాడు? ముసుగుడి పోయి పక్కన కూర్చున్నాడు, నేను పని చేయాలని మధ్యలో నీ తల్లి నిలబెట్టాడు. తల్లి పొజిషన్లో ఆయన ఏం శిక్ష వేసినా ఆయన వేస్తాడు అనమాట. ఈయన అన్ని చేస్తుంటాడు. కానీ ఈయన కూడా అన్ని ఉంటాడు. ఇక్కడ ఏమి చెప్పకుండా చేస్తుంటాడు, కాముగా చేస్తుంటాడు. ఈ ఆత్మని ఆయన నువ్వు చేసే తప్పుల్లో ఏంటి గుర్తుపెట్టుకొని కదా. ఇంకా ఈ స్పీచ్ని ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి. అదేవిధంగా గ్రంథము బోధ అనేటువంటి అంశం, ఈ రెండు ప్రసంగాలు వింటే, ఈ రెండు స్పీచెస్ వింటే పూర్తిగా గ్రంథం మీద మర్యాద వస్తుంది, పూర్తిగా ఆత్మ మీద క్లారిటీ వస్తుంది. ఈ రెండు గ్రంథం మీద ప్లస్ ఆత్మ మీద. గ్రంథము బోధ అనే అంశంలో గ్రంథం గురించి చాలా గొప్పగా చెప్పారు గురువు గారు. ఇందులో ఆత్మ గురించి చెప్పారు. మనకి ప్రామాణికం గురువు మాట, ఇంకొకరు అక్కర్లేదు. ఇది కరెక్టా కాదని ఆత్మని మన ప్రతినిధిని అడిగితే సరిపోద్ది. సో అందరికీ నమస్కారం. గురు సమర్పణ.